నమస్తే అన్న, మీ పేరేంటన్న? పవన్. కూటమితో 9 నెలలు అయింది కన్నా, పాలన ఎలా ఉంది? అంటే పాలన వచ్చేప్పుడు అభివృద్ధి పరంగా బాగానే ఉంది, కానీ అంటే ప్రజా సమస్యల్ని ఇంతకుముందు ప్రభుత్వం ఏవైతే కనుక పథకాలు మొదలుపెట్టి సగంలో ఆపేసిందో, పేదలకు ఇళ్ళని అవన్నీ, వాటిని వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదంటే వాటిని వదిలేశారా? అప్పుడు మరి ఆ ప్రభుత్వం అయితే కనుక ఇళ్ల పట్టాలు ఇచ్చింది, మరి ఇవి సగంలో ఉన్నాయి కట్టుబడి, అవన్నీ పూర్తి చేసి అందివ్వడం జరిగిద్దా? లేదంటే వీళ్ళు మేము కట్టిన టిడ్కో ఇల్లు ఇవ్వకుండా వదిలేశారు, అలాగే వాళ్ళు కట్టినవి కూడా మేము ఇవ్వకుండా వదిలేస్తామని చెప్పని రెవెన్యూ తీసుకుంటుందా ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని పథకాలు అనేది కంటిన్యూ చేయడం చేయకపోవడము, లేదంటే వీళ్ళు అమలు చేస్తామన్న వాటిని ఎప్పుడు అమలు చేస్తారనేవి పూర్తిగా వాటి విషయంలో క్లారిటీ అనేది ఇంకా ఇవ్వట్లేదు. అన్న, ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కదా, విద్యా వ్యవస్థని స్వయంగా సక్రమంగా నడిపిస్తున్నారంటారా? ఎందుకంటే 5 ఏళ్లలో చాలా వరకు విద్యా వ్యవస్థ అనేది తప్పుదారి పట్టింది. దాన్ని వెంటనే 8 నెలల్లో బాగు చేయడం అనేది అంత వీలయ్యే విషయం కాదు. దాన్ని తగు చర్యలు అనేది తీసుకుంటున్నారని అనుకుంటున్నాము మేము. నమ్మిదిగా అది ఒక దారిలోకి రావడానికి ఇంకో సంవత్సర కాలం అన్నా పట్టిద్దని మా అభిప్రాయం. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా విద్యా వ్యవస్థ తప్పుదారి పట్టిందన్న? అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారో వాటన్నింటినీ వాళ్ళు మూసేసుకుంటూ వెళ్ళిపోయారు. మూసేయడం అనేది ఎవరన్నా చేయగలరు. వాటిలో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని తిరిగి నిలబెట్టడం అనేది ఒక కార్యం అనమాట. అది సక్రమంగా చేస్తుంటే కనుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పెరిగేవాళ్ళును చాలామంది పేద విద్యార్థులకి సరైన విద్య అనేది అందేది. మరి ఇప్పుడు పేద విద్యార్థులంతా ప్రైవేట్ పాఠశాలలో అధిక రేట్లు ఫీజులు కట్టలేక చాలామంది చదువుకు దూరం అవుతున్నారు. మరి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య, కానీ ప్రభుత్వం వరుసగా పాఠశాలను మూసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. అన్న, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉందిగా, జగన్ గారు హయాంలో 25 లక్షలు చేశారు. ఇప్పుడు అది ప్రైవేట్ పరం చేసామని చెప్పి జీవో రిలీజ్ చేశారు. అది ఎంతవరకు? అంటే ప్రతి చోట లేదు, కొన్ని ప్రైవేటు మనకి హాస్పిటల్స్లో అయితే కనుక ఆరోగ్యశ్రీ చాలా చోట్ల వర్తించట్లా. ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే, పెద్ద వాటిల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అది కూడా ఇంకా ప్రజల్లో మాలాంటి వాళ్ళు ఉన్న అభిప్రాయం ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీ నడుస్తుందా నడవట్లేదా, నడిస్తే అన్ని చోట్ల వర్తిస్తుందా వర్తించదా అనే విషయంలో చాలా వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నమాట.